షలోమ్. నేను ఇప్పుడు ఒలీవల కొండ మీద ఉన్నాను. ఒలీవ కొండ మీద నుండి నేను మీకు ఒక వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒలీవ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక హోల్ కనపడింది. ఈ యొక్క గోడలో ఉన్న ఈ యొక్క హోల్ నుండి చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. ఎక్సలెంట్గా ఉంది కదా. ఇవన్నీ యోధుల సమాధులు. ఇలా గమనించినట్లయితే మీకు అక్కడ తూర్పు ద్వారము కనబడుతూ ఉన్నది. సో అక్కడ చూసినారా, డోమ్ ఆఫ్ ద రాక్ కూడా ఉంది కదా. సో అక్కడ తూర్పు ద్వారం కూడా ఉన్నదన్నట్టు. మెస్సయ్య ఈ యొక్క ఒలీవ కొండ మీద పాదము మోపినప్పుడు ఇదిగో ఈ యొక్క సమాధులన్నీ తెరవబడతాయి. ఇక్కడ మరణించిన ప్రతి ఒక్కరు కూడా సజీవులయ్యి మెస్సయ్యతో పాటుగా ఆ యొక్క తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశిస్తారు అని యూదులు నమ్ముతూ ఉంటారు. అది ఒక ప్రవచనముగా వారు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా ఒలీవ కొండ మీద వారు సమాధులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో నాకు ఈ వ్యూ మాత్రము ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో ఇలా ఈ యొక్క వే ఉంది కదా, ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఇది కనపడింది అన్నట్టు. ఆ వ్యూ మీకు ఒకసారి చూపిద్దాము అనేసి ఈ వీడియో తీయడం జరిగింది. సో దయచేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే ఈ వీడియో లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఉన్న యూదుల విశ్వాసము కంటే మెరుగైన విశ్వాసం మనది. ఎందుకు అనంటే మన విశ్వాసం క్రీస్తులో ఉన్నది. ఆయన వచ్చినప్పుడు ఇదిగో మన సమాధులు కూడా తెరవబడి మనం అందరము పునరుత్థానమును పొందుకొని ఆయనతో పాటుగా ఏలుబడి చేయుదము గాక.